భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు బాధితులు. వారు ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన జనార్దన్ కు అతని సోదరునికి మధ్య నడుస్తున్న ఆస్తి వివాదంలో మధ్యలోకి దూరిన కొంతమంది స్థానిక భూ కబ్జాదారులు తాను ఇంట్లో ఉండగానే కొంతమంది తన ఇంటిని కూలగొట్టారని బాధితుడు తన గోడును మీడియా ముందు వెళ్లదీశాడు. రాజకీయ అండతో కొంతమంది వ్యక్తులు ఇంట్లో మనుషులు ఉండగానే ఇంటిని కూల్చేశారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించారని, దీంతో చేసేది లేక 100 నెంబర్ కు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీసులు వచ్చినా వారిని కూడా లెక్క చేయకుండా ఇంట్లో కిచెన్, హాల్, బెడ్రూమ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న అన్యాయాన్ని మీడియా తీయడానికి ప్రయత్నిస్తే ఫోన్ లాక్కొని తమపై దాడికి ప్రయత్నించారని, దయచేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాక్టీసింగ్ అడ్వకేట్, మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కోర్టు ఎక్కువ వెళ్తా కుషాయిగూడ. 17వ తారీఖు రోజు 17/2/25కి ఒక ల్యాండ్ మాఫియా వాళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్, ఎంక్రోచర్స్ వచ్చి నా హౌస్ డిమాలిష్ చేసేసారు. వెనకాల పోర్షను, బెడ్రూము, వరండా, కిచెను, టాయిలెట్. నేను ఎంత ఆపినా కూడా ఆపలేదు. నేను వెంటనే ఎస్ఐ సైదుల్ గారికి, సిఐ సందీప్ గారికి ఫోన్ చేశాను. నేరేడ్మెట్ పిఎస్ వాళ్ళంతా ఫోన్ బిజీ ఉన్నట్టుంది, ఎత్తలేదు. తర్వాత 100 డయల్ చేశాను. 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆపడానికి ట్రై చేసినా కూడా ఆ వ్యక్తులు ఆగలేదు. అయితే దాని తర్వాత వాళ్ళు ఇంకా 2 కానిస్టేబుల్స్ వచ్చారు. నేను వెంటనే సుధీర్ బాబు గారు, రాచకొండ కమిషనర్ గారిని ఫోన్ చేస్తే అప్పుడు ఆయన ఎస్ఐ వచ్చారు, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్. వాళ్ళు వచ్చాక ఆగారు. బట్ మీన్వైల్ మమ్మల్ని బెదిరించేసి, థ్రెటన్ చేసి, ఎవరైతే డిమాలిష్ చేస్తున్నారో వాళ్ళు ఆపుతాను చూస్తే గడ్డపార తీసుకొని నేను తలకాయ మీద వేస్తానంటే, నేను సీనియర్ సిటిజన్, నాకు ఆరోగ్యం అంత బాగుండదు, ప్లస్ మా మిస్సెస్ కూడా ఏజ్డ్, భయపడిపోయి ఏమనలేదు. రికార్డ్ చేద్దామంటే, ఫోటో తీద్దామంటే ఇది విరగొట్టేస్తామన్నారు. అప్పటికి కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసాము. అయితే సుధీర్ బాబు గారు వెంటనే స్పందించి దానికి డీసీపీ టాస్క్ ఫోర్స్ని పంపించారు. వాళ్ళు వచ్చి అన్ని స్టేట్మెంట్స్ చూసుకొని అంత డిమాలిషన్ చేసుకొని వాళ్ళు వచ్చాక నాకు ఇన్స్టిల్ అయింది. నన్ను చాలా భయప్రాంతం చేశారు సార్. నేను అసలు ఏం చేయాలో ఆ పరిస్థితి అర్థం కాలేదు. వాళ్ళు ఒక ల్యాండ్ మాఫియా లాగా ఇక్కడే మథురాలో ఉంటారు. నేను తర్వాత ఫోటోగ్రాఫ్స్తో పాటు ఒక కంప్లైంట్ ఇచ్చాను నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో. దాని తర్వాత ఒక డీటెయిల్ కంప్లైంట్ డీసీపీ గారు కూడా ఇచ్చాను. ఇలా జరుగుతుందని పేరులతో పాటు ఇచ్చాను, ప్లస్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఇచ్చాను. నేను 17వ తారీఖు నుంచి మీరు ఫోటోలు చూస్తుంటారు సార్, అలాగే ఉంటున్నాను. దయచేసి సుధీర్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ గారికి, సార్ తెలంగాణ ప్రాంతం చాలా పీస్ఫుల్గా ఉండాలి, ఇలాంటి ల్యాండ్ మాఫియా ఇలాంటివి చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్? ఇక్కడనే 50-60 ఇయర్స్ నుంచి మా జీవితం అంతా ఇక్కడే ఉంది. కైండ్లీ సీ దట్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ నన్ను ప్రొటెక్ట్ చేసి, నా భార్యను ప్రొటెక్ట్ చేసి, మమ్మల్ని పీస్ఫుల్గా ఉండేటట్టు చాలా కష్టపడి మేము సంపాదించుకొని ఇది చేసుకున్నాం. మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నట్టు ప్రాపర్ ఛానల్గా కోర్టు కేసులు నడుస్తున్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ల్యాండ్ మాఫియా వీళ్ళు ఏవైతే నేను కంప్లైంట్ ఇచ్చానో వాళ్ళు లిటిగేషన్ ప్రాపర్టీలో ఎంటర్ చేసి రూపాయిది వస్తువు చారానా కొనేసుకొని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, భయపెట్టేసి రౌడిజం, గుండాయిజం చేసి. దయచేసి ప్రత్యేక నేను సుధీర్ బాబు గారికి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ నన్ను కాపాడండి. నా లైఫ్, నా ప్రాపర్టీ, నాది మనవడు మనవరాలతో ఆడుకునే వయసు. ఇలాగా కోర్టు చుట్టూ, పోలీస్ చుట్టూ కాదు. ఎంతో కష్టంగా నేను ఏదో ఆస్తి మా తల్లిదండ్రి ఇచ్చింది నేను కాపాడుకుంటున్నాను. దయచేసి నా లైఫ్, ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయండి సార్. అలాగే ఈ రిక్వెస్ట్ సీఎం గారు కూడా అందించాలని టీవీ వారిని కోరుతున్నాను. ఫోటోగ్రాఫ్తో కూడా ఇచ్చాను సార్. వాళ్ళు ధైర్యం చేసి ఫోటో తీశాను. ఆ రోజు నేను మా మిస్సెస్ ఏమైపోతాం, అయినా కూడా నేను అడ్వకేట్ కాబట్టి ధైర్యం చేసి ఫోటోలు తీశాను. ఫోటోలతో పాటు సార్ వీడియో కూడా ఉన్నాయి, వీడియో కూడా తీశాను. అందరూ ఉన్నాయి సార్, పేరులతో పాటు ఇచ్చాను. దయచేసి వాళ్ళ మీద తగిన, మళ్ళీ వాళ్ళు అలాంటి యాక్ట్ వేరే దగ్గరే చేయకూడదు. ఇలాగా వ్యవస్థ ఏదైతే ఉందో మనకి పోలీస్ వ్యవస్థ, కోర్టు వ్యవస్థ, జైలు వ్యవస్థ,
అది వాళ్ళు అనుభవించాల్సిందే వాళ్ళు చేసిన దానికి. అది చేసిందో లేదో ఈ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి సరిగ్గా ఛార్జ్షీట్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలని నా కోరిక సార్, ఇంకేం లేదు. ఇంకోటి నన్ను కైండ్లీ ప్రొటెక్ట్ సార్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి.